నీట్గా నోట్లో పెట్టి అన్ని ఇచ్చేసాయి. బ్యా బా అనుమా నిమ్మకాయ రసమా లేదా చెరుకు రసమా అర్థం కాలే కదా. సత్తం చేద్దాం. చెప్పు ఏమి హాయ్ ఫ్రెండ్స్, చెటా పడుకున్నాడు. మనం గట్టిగా మాట్లాడినా కానీ వినిపిద్దులే ఆ మనిషికి. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. సైలెంట్గా రా. ఏదో చేస్తారు పట్టుకో. పెద్ద ప్లానింగే, పెద్ద ప్లానింగే రా. ఏం చేస్తుందిలే, కళ్ళు లేకపోతే నోట్లే లోపల నా కొడుకు. నాకెందుకు కూర్చున్నావు నువ్వు లోపల నా కొడుకు? ఏమండి ఫ్రెండ్స్, లైక్ కొట్టండి, లైక్ పిక్చర్ లైక్ కొట్టండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేయండి. నాకు నిమ్మకాయ కళ్ళకి పడింది, నోట్లేక పడింది.
ఇదేందా ఇదే ఇది నేను చూడలే. ఏంది బరుగుడు రామ రామ అంత విన్నారా? ఇది పుల్లగా లేనట్టుంది. ఉందే కొడతలే నిమ్మకాయ పుల్లగుంటుందా అదే? మళ్ళా ఏం మాట్లాడుకుంటున్నా? ఏందిరా ఎదుగు బరుగుడ్డు? నాకొద్దు, నీకు మంచి చూపించాను కదా. నీకు చూపి నీకు మా నేను ఏం చేయలేదు. నీకు పెట్టాను. నిద్రపోయినప్పుడు చేస్తారు, మేలుకున్నప్పుడు ఎట్లా చేస్తావు? ఒకసారి చేస్తా. మేలుకున్నప్పుడు ఎట్లా చేస్తావు? ఒకసారి కృష్ణ ఏటా కాదు ఒక్క నిమ్మకాయ పిండితే కూడా తాగి మళ్ళా పడుకుంటావా? ఊరి నాయన నీదేమా అంత స్టామినా అంతా. నాయన నువ్వెక్కడ మంచిదా నాయన? శరణం లేదా? నిమ్మకాయ ఎంత తాగేస్తావే? ఏదో నోట్లో పడింది, మింగేస్తావా? ఏదో ఆకలి ఇంకనైనా నిమ్మకాయలు నిన్న కూడా తాగేటట్లున్నాను నాయన. నువ్వెక్కడ నాయన? నీళ్ళు పోస్తారా? నీళ్ళు కాదు, అది నిమ్మకాయ. తిన్నారా? అయ్యో రామ, నీకంత పులుపు కూడా తెలియదంటే నువ్వు మంచివే కాదు రామచంద్ర. ఎంత పుల్లగా ఉంది కదా. అబ్బా నువ్వు అట్లే ఉన్నావు కదమ్మా, ఏం కాలేదా? ఎందుకు గాలి లేపాక కంట్లకు కూడా పడేది. కంట్లేకా? అంతగానా పిండేది బాబీ? మామూలు సన్నదేమ్మా నీకు ఇంత పిండినా. నిమ్మకాయ ఇంతలా ఉంది లేప. ఆహా, దాంట్లో నీకు చిన్న రవ్వ కోసినాను, చటాకే ఎక్కువ లావు ఇచ్చిండేది. ఏంది పుల్లగా అట్లా సైజుకు తగ్గినట్టు. ఊరికే ఉండు, అంత రసం పిండినావు. నీ బిందెల్లలే, నీకు నీ పెళ్ళానికి బిందెల్ల నా కొడుక. అది సామి ఇచ్చిండేది, మంచి జరుగుతుందంటే పిండిన. మంచి జరిగితే ఏడన్నా జిస్టు తీసుకొచ్చినావా? ఎవరు నిమ్మకాయ తాగితే నాకు డౌట్ సామి ఇచ్చింది కాదుగా. దేవుడు సామి ఇచ్చిన నిమ్మకాయ ఇస్తే ఆడని పిండుకొని జ్యూస్ చేసుకొని తాగుతాము. ఇంకేం డైరెక్ట్ కడుపులోకి పోయింది కదా, ఇంకేం అట్లా పోస్తారా? పుణ్యం వస్తుంది. ఊరికే ఉండలే మంకున్నా కొడుక. అయినా అది సామి ఇచ్చినది, బయట ఆడడం దొరికిందే ఉంటుంది. ఏదో తెచ్చినారు, లేదు ఫ్రిడ్జ్ లో. అదే చూడు సామి ఇచ్చిందని కూస్తారు. కొంచెమే చెట, నీకు ఒక్క డ్రాప్, అమ్మకి హాఫ్ డ్రాప్ అంతే, అంతకు మించి ఏమీ లేదు. ఒక డ్రాప్, అమ్మకి హాఫ్ డ్రాప్. సి విటమిన్ వస్తుంది ఇప్పుడు, మంచిది. మొగానికి పూసుకుంటారు, తలకు అనుకుంటారు, చాలా మంచిది. నిమ్మకాయ మటుకు చేతబ్బలు తాగేసబ్బా. తుప్పు పెట్టినా కానీ మింగేసింది నేను. మర్చిపోతే తుప్పు పెట్టింటే ఎంతైనా నీ శిష్యుడు కదా. నాకెందుకు అవుతాడు నాయన? అక్కడ శిష్యుడు నాయన. నమస్కారం నాయన. నిమ్మకాయ గబ్బులేదు. పోతే పోనీ చెట ఏముంది కానీ మళ్ళా వస్తుంది అదే. నిమ్మకాయలు అయినా కదా సార్. చెటాకి ఎప్పుడు పెట్టాల నువ్వు? ఏంది ఈ దేవర్దున్న పోతుంది. చూసుకో, అదే తీసుకొని పోయి చెట్ట, అదే తీసుకొని పోయి అమ్మకు పెట్టిపో చెట్ట నోట్లోకి. ఉరుకు అదే తీసుకొని పోయి పెట్టిపో అమ్మకి. ఏంది ఆయన రా, ఏం కాదురా, అదే పెడతాడు. స్వీట్ ఉంటుందిరా అది. బాగాలేదా నాన్న?
అది పెట్టించుకుంటావా? అమ్మ పెట్టిండేది ఆయన నోట్లో చెటాకు పెట్టిండేది. పెట్టలే పెట్టలే మా తిడితే తిట్టించుకుంటాలే చేట అంతేగా. సన్నగా సన్నగా నాయన పడారు మీరు. ఆయన ఉరికేది అత్తే ఫాస్ట్ పోతాను కానీ చెట్ట అలసిపోయినాడు అప్పుడే. వద్దు చెట్ట అలసిపోయినాడు. అదే చెట అలసిపోయినావులే వచ్చే బాయ్ చెప్తాను. ఎనర్జీ లెవెల్స్ వేరబ్బా కదా. A few minutes later. కారం పూట కింద పడేస్తాయి. అయినా నువ్వు ఫీల్ కాదు, నిమ్మకాయ వేపించుకుంటే చాలా మంచిది. నేనెందుకు ఫీల్ అవుతాను? అయినా నాకు అర్థం కావట్లే. ఏమర్థం కాలే? అయినా అట్లా నిద్రపోయినావు చేట నువ్వు అసలు అంత నిద్ర ఇది లేకోకుండా అది పిండినా కానీ మళ్ళీ ఇట్లా తిరుక్కొని గొరకలు పెడతాడు అతే బోర్లో రుచిగా ఉంది మా ఏదో. ఆ మనిషికి ఒక గ్లాసు నిమ్మరసం పోసినా కూడా స్వాధీనం ఏముండదు. అంటే అట్లా కాదు బుడుక్సు, నిమ్మకాయ జ్యూసు ఇప్పుడు కొత్తగా నీకు చెప్తా. ఇప్పుడు కొత్తగా ఏంటంటే ఫస్ట్ చెప్తా, షుగర్ తెచ్చుకోపో కొంచెం చెప్తా. కొంచెం షుగరు కొంచెం వాటర్ తీసుకొని రా. నోట్లోనే నీకు నిమ్మకాయ పిండి షుగర్ వేసి వాటర్ వేసేసినామంటే నిమ్మకాయ జ్యూస్ అయిపోతుంది. నువ్వేం చెప్పాలా? ఈడ కూర్చోలే, ఏమి ఈడ కూర్చో. ఆడికి ఎందుకు పోయినా నీ పెళ్ళ నా తుక్కోల్లా ఈడ కూర్చో. నీ పెళ్ళ పక్కనే ఉండాలా నీకు? కొంచెం అట్లా మసాజ్ అన్నా చేయొచ్చు కదా. ఎన్నో తేడా కొడుతుంది అమ్మ. అయితే మీరు పిండిన వెంటనే లేసేసినారు చెట అయితే. అమ్మయ్యా వేరే అమ్మకి పళ్ళు పెట్టిన పళ్ళు కదా, బాబీ అలా గప్పులు చెప్తావు బాబీ. నాకెందుకు పెడతారు బాబీ పండ్లు? ఇప్పటికే అందరూ విగ్గా అంటున్నారు అత్తే హెయిర్ ని. అమ్మకి కనుబొమ్మలు పెట్టించిన బానే. ఎప్పుడు పెట్టించాలి? అన్ని అబద్ధాలు చెప్తాను. లైట్ గా వచ్చి చోరు కుట్టిస్తానంటే లైట్ గా వచ్చినాయమ్మా. అంతే వచ్చినాయి కానీ చోరు కుట్టిస్తా అంటే ఎందుకు అట్లా అనకూడదా? నువ్వు అనద్దు మళ్ళా. ఏలంటున్నావు? నుంచి వచ్చింది అది కూడా. నువ్వే బుక్క అయ్యేది చూసుకోక. అది నోట్లో పెట్టి నోట్లోకి ఓసిడ్ అంతా పోయింది. ఇదేంది ఇదేంది ఇదేగా ఇదే ఇది నేను చూడలే. ఎంగిలి 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 మొత్తమే ఎంగిలి. నాకెందుకు పెట్టినావు బుడుక్స్? నేను నీ మంచి కోసం పెట్టినాను. నీ మంచి కోసం బే ఇట్లా అనుకోయా. ఎంగిలి ట్రాన్స్ఫర్ అయింది. మొగమంతా బే ఏం చేశామా?